సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు అందరం తలలు వంచి దీనంగా ప్రార్థన చేస్తున్నాం. కనుమూసుకోండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ దీనిని మరుగు చేసుకొని ఏ రీతిగా మీ వాక్యము వారికి వివరించాలో మీరుండి చూటిగా చక్కగా అర్థమయ్యే రీతిగా వారికి వివరించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న వారు తండ్రి భయము భక్తి కలిగి మిమ్మల్ని సదా స్తుతించి మెలుకోగలిగి మీ రాకడకు సిద్ధపడే బిడ్డలుగా వారిని సిద్ధపరచమని, ఈ దీనిని మరుగు చేసుకొని మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అద్భుతంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈరోజు దేవుని వాక్యం చెప్పే ముందు నేను చెప్పే అంశం దేని గురించి చెప్తున్నాడో మీరు గమనించండి. ప్రభు రాకడకు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు ఈ లోకానికి రావడానికి వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నవా లేవా? ప్రభు రాకడ కొరకు సిద్ధంగా మీరు ఉండాలి. ప్రభు రాకడకు సిద్ధంగా ఉన్నవా లేవా? లేకపోతే సరి చేసుకొని ప్రభు రాకడ ఎప్పుడో ఏ దినమో ఏ గడియో మనకు తెలియదు కనుక ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో. మరి ప్రభు వాక్యము, ప్రభు బైబిల్లో చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరిపోతున్నాయి. చూడండి, ఇప్పుడు నేను మీకు చెప్తా వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి ప్రభు రాకడ కొరకు సిద్ధపడు క్రైస్తవ, ఆలస్యం చేయకు. బైబిల్స్ వారు దయచేసి తీసుకోండి. లూకాసు వార్త 21వ అధ్యాయం బైబిల్స్ వారు తీసుకోండి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయం 29 నుంచి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చూడండి, మీరు గమనించాలి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిండు. ఏమని చెప్పిండు? అంజూరపు వృక్షమును సమస్త వృక్షములు చూడుడి. చూడండి, ఒక చెట్టును తీసుకొని మీకు చెప్తున్నాడు. మన దగ్గర చింత చెట్లు ఉంటాయి. చింత చెట్లు ఎండాకాలంలో దులిపేస్తారు, అవునా? కాతకొస్తాయి. వానకాలంలో దులుపుతారా? ఏ సీజన్లో ఆ చెట్టు ఫలిస్తుంది. ఈ ఎండాకాలంలో వచ్చిన పనులు ఉంటాయా? మనకు అర్థమయ్యే రీతిగా యేసు ప్రభు ఆ కాలంలో అక్కడ ఉన్నాడు కాబట్టి ఒక అంజూరపు చెట్టును తీసుకొని చెప్తున్నాడు. మీరు అన్ని చెట్లను పరిశీలించండి. నేను ఇప్పుడు అంజూరపు చెట్టుల గురించి మీకు చెప్తున్నా. ఏంటిది అంజూరపు చెట్టు గురించి చదువు. అవి చిగురించుట చూసి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. చూడండి, ఆకు రాల్చే కాలం ఎప్పుడు వస్తుంది? ఎండలు వస్తున్నాయి అంటే చెట్లు ఆకులన్నీ ఆపాకులు కానీ అవన్నీ రాలిపోతుంటాయి. వసంతకాలం వస్తుందంటే ఆకు రాలిపోతుందని బయట చెబుతుంది. అంజూరపు చెట్ల ఆకులు రాలిపోయే కాలం వస్తుందండి తెలిసి చెప్పి యేసు ప్రభు చెప్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, ప్రభు వచ్చేటప్పుడు కూడా కొన్ని సూచనలు మనకు తెలిసిపోతాయి. ప్రభు ఈ లోకానికి వస్తాడనగా మీరు ఎట్లుండాలంటే సిద్ధపడాలా. దేశంలో, లోకంలో పరిస్థితులు ఇట్లుంటున్నాయి, నా ప్రభు వచ్చి రావడానికి సూచనలు ఉన్నాయని మీరు దయచేసి గుర్తు చేసుకోండి. మరి అంజూరపు చెట్టును తీసుకొని యేసు ప్రభు చెప్పాడు. దాన్ని ఆకురాల్చే కాలం వసంతకాలం అని మనం చెప్తుడు ప్రభు. అయితే అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. దేవుని రాకడ, దేవుని రాజ్యం సమీపంగా ఉంటుంది. అయ్యా, ఇది భూలోక రాజ్యం. ఎంత ఆడినా, ఎంత చేసినా 70-80 లోపల ప్రతి మానవుని చరిత్ర క్లోజ్ అయిపోతుంది. నేను ఇంకా 1000 ఏళ్ళు ఉంటా, పరంతా వాళ్ళ మెడ కడతా అంటే ఉండడానికి వెళ్ళలేదు. బైబిల్లో చెప్పింది ఖచ్చితం. నువ్వు ఎవరికైనా నమ్మినా నమ్మకపోయినా ఈ వాక్యం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు 70 ఏళ్ళ లోపల నీ జీవితం క్లోజ్ అయిపోతుంది, ముగించబడుతుంది. కానీ నువ్వు దేవుని సువార్తను, దేవుని గురించి తెలుసుకోకపోతే, పరలోక రాజ్యం సమీపంగా ఉన్నదని మర్మం మీకు తెలియకపోతే ఎట్లా? తిరుచు త్రాచు ఇలాగే కాలం గడిపితే ప్రియులారా, పగలు రేయి ఉదయాస్తాలు మనం పాటుపడుతూ సంపాదించుకుంటూ
దాచుకుంటూ ఉండడం అదొక ఎత్తు, కానీ దేవుని రాజ్యం తెలుసుకోవడం మరొక గొప్ప విషయం. అందుకే పరలోక రాజ్యం మీకు సమీపంగా ఉంటుంది. అసలు చనిపోతే నువ్వు పరలోకం పోతావా పోవా? ఈ భూమి మీద ఈ పని ఆ పని తెల్లలేవగానే స్పీడ్గా అన్ని పనులు చేసుకుంటుంటాం, కానీ పరలోకాన్ని పోతావా? చూడండి, నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. ట్రైన్ ఎక్కాలంటే ఏం తీసుకోవాలి? టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కాలి. వాడు గంట కొడతాడు, స్టేషన్ మాస్టర్ గంట కొట్టగానే ట్రైన్ వస్తుందని అలవాటుగా ప్లాట్ఫామ్ మీద ఉంటారు, అవునా? అక్కడ సిగ్నల్ ఇంత ఎత్తుతుంది, సిగ్నల్ ఎత్తగానే ఒక ట్రైన్ అక్కడి నుంచి వస్తుందని మీకు గుర్తవుతుంది. అందరూ మీ లగేజ్ పట్టుకొని ప్లాట్ఫామ్ మీద ఉంటారు. ట్రైన్ వచ్చేస్తారు, అప్పుడు అందరు గబగబా ఎవరి భోగిలకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మరి ప్రభు రాకడ కూడా కొన్ని సూచనలు ఉంటాయి. ఏముంటాయి? బైబిల్లో అంజూరపు చెట్టు గురించి యేసు ప్రభు చెప్తాడు. కాలం సమీపమైంది, దేవుని రాజ్యం సమీపంగా దగ్గరగా ఉంటుంది, మరి మీరు దయచేసి ఈ విషయాలు తెలుసుకోమని యేసు ప్రభు మనకు చెప్తాడు. అయితే మీరు సిద్ధంగా ఉన్నారా దేవుని రాజ్యానికి లేరా? ఎట్లనంటే ఇంకా మత్తయి సువార్త 24:36 కూడా దయచేసి చూడండి. 24:3 నుంచి చూడండి, మూడవ వచనం నుంచి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా. యేసు ప్రభు ఒక రోజు బోధిస్తుండ్రు. ఇలాగే బోధిస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? నీ రాకడకు సూచనలు లేవి మాకు చెప్పరాదని అడుగుతుండ్రు. నేను మీకు చెప్తున్నా ప్రియ సంగమా, స్నేహితులారా, లైవ్ వింటున్నాను నా ప్రియులారా, దేవుని రాకడకు నువ్వు సిద్ధపడ్డావా లేదా? ఆలోచించుకో. ఇక్కడ దేవుని రాకడ ఎట్లుందో బైబిల్ చెప్తుంది. మీరు అలర్ట్గా ఉండి ఖచ్చితంగా దేవుని వాక్యము గమనిస్తూ మీరు ప్రభు రాకడకు సిద్ధంగా ఉండాలని నేను హెచ్చరిస్తున్నాను. చదువు. యేసు వారితో ఇట్లనెను, ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. చూడండి, ఈ కడవరి కాలంలో ప్రభు వచ్చే ముందు అనేకులు నా పేరిట వస్తారు. చాలా మంది బైబిల్ పట్టుకొని వచ్చి చాలా మంది వస్తారు. అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపరుస్తారు. నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు నా లైవ్ వింటున్న వారు ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీకు 10,000 నాకు కట్టండి, 20,000 వస్తాయని హిమ్ సంస్థ వాళ్ళు ఈ ఏరియా మొత్తం చాలా తెలంగాణలో చాలా మందిని మోసం చేసి ఇప్పుడు కోట్ల చుట్టూ తిరుగుతారు. పాస్టర్లు కూడా ఉన్నారన్నా. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది వాస్తవం. అనేకులు కూడా ఇలాంటి చిట్టీలలో కట్టి మోసపోయిండు. అనేకులు నా పేరిట వచ్చి మీరు దేవుని విషయాలు చెప్పగానే, అక్క నిద్ర వస్తుంది, దేవుని విషయాలు చెప్పి మిమ్మల్ని మోసపరిచే వాళ్ళు చాలా మంది లోకంలో బయలుదేరుతున్నారు కూడా. అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపరుస్తారు. హల్లెలూయా అని ప్రార్థన చేసుకుంటూ మీ దగ్గరకు వచ్చాక, అయ్యగారు చాలా స్మూత్ గా మాట్లాడుతుండు, రండి అయ్యగారు మా ఇంటికి. పర్వాలేదు, మీరు ప్రేమిస్తాను, కానీ ఏ ఆత్మలు ఆత్మ సంబంధమైనవో, దేవుని సంబంధమైనవో, లోక సంబంధమైనవో గ్రహించాలి. చాలా మంది వచ్చి మీ దగ్గర ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు కాంతలు పెట్టాలని బైబిల్ ఉందా? ఆదివారం మాత్రమే మీలో ఎదిగిన వారు, ప్రేరేపింపబడ్డవారు కాంతలు వేయాలని బైబిల్ చెబుతుంది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడం, ఇది ఎందుకు నేర్చుకుంటారు? ఇట్లా బైబిల్ విరుద్ధం కాదంటారా? అందుకే నేను మీకు చెప్తున్నా, అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపరుస్తారు. ఎన్నో లైవ్లో వింటున్నాం, ఎన్నో డైరెక్ట్ సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఫేక్ పాస్టర్స్ ఎంతో మంది బయలుదేరిన ప్రియులారా, పలువురిని మోసపరిచే వాళ్ళు లోకంలో ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండి ఏ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరిశీలించి చూసుకోవాల్సిన భారము ప్రతి విశ్వాస మీదనే ఉంటుంది. కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలి. ప్రతి ఆత్మ దైవ సంబంధమైందో కాదో యోచించుకోవాలి.
అది మీరే తెలుసుకోవాలి. ఇంకా చదువు కంటిన్యూషన్. మరియు మీరు యుద్ధమును గూర్చి యుద్ధ సమాచారంలో గూర్చి వినబోదురు. చూడండి, మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. ఇప్పుడు జరుగుతుంది యుద్ధం రష్యాకు యుక్రెయిన్ కు. ఇప్పుడు మనం ఇంతమందిని ఓపెన్ గా మనం అన్ని పనులు చేసుకుంటున్నాం. వాళ్ళు రోడ్ల మీదకి రావడానికి కూడా వీలేదు. ఎక్కడ పడితే అక్కడే బాంబులు, మంటలు, ఎంత భయంకరంగా ఉన్నది పరిస్థితి. రష్యా మన తెలంగాణ వాళ్ళు చిక్కుకుంటే మన ప్రభుత్వం వారు వాళ్ళని ఏదో రకంగా బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్గా చదువుతాం, ఎంబీబీఎస్ చదువుతాం అని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, యుద్ధాలు జరుగుతాయి ప్రభు వచ్చే ముందు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఇవన్నీ మేఘంలో ప్రారంభం. అప్పుడు నేను రెండో రాకడలో ఈ లోకానికి వస్తానని యేసు ప్రభు చెప్పిండు. అందుకే నా ప్రియులారా, మీరు సిద్ధంగా ఉన్నారా? చూడండి, ఇంకా కంటిన్యూషన్ చేయి. మీరు కలవరపడకుండా చూసుకోండి. మీరు కలవరపడకుండా చూసుకోండి. యుద్ధాలు ఉంటాయి, యుద్ధ సమాచారాలు ఉంటాయి. ఇప్పుడు జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచింది. ఒకరంటే ఒకరి మాట ఒకరు పడదు. ఏ గుండెను తడివి చూసినా ఒకరు ఉన్నత స్థాయి పోతే ఇంకొకరు ఓర్చుకోలేకపోతుంది. అవునా? ఒకరు మంచి స్థానంలో ఉంటే వాళ్ళని ఎలాగా కూలగొట్టాలని చూసేవాళ్ళు లేరా? అందుకే మనమైతే ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికి ప్రభు రాకడ కొరకు ఆత్మపూర్ణమై ఉండాలని ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్నా. చెప్పు. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. చూడండి, జనం మీదికి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచును. ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు కలిసి ఉంటారా? మన అమ్మ చిన్నప్పుడు నలుగురికి అన్నం పెట్టి కూర్చుండబెట్టిన రోజులు ఉన్నాయా ఇప్పుడు? మీరే చెప్పండి. చాలా డిఫరెన్స్ అయిపోయింది, చాలా వ్యత్యాసం వచ్చేసింది. అంటే అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రియులారా, దేవుని రాజ్యానికి సిద్ధపడు. ఆయన సమీపంలో ఉండడం తెలుసుకో. వసంతకాలం వచ్చింది. అంజూరం చెట్టు ఆకరాలంటే పరిస్థితులు జరిగిపోతున్నాయి. ఈ సీజన్, ఈ సూచనలు మీరు దయచేసి కనిపెట్టి గ్రహించండి. మున్పట్లాగా హ్యాపీగా ఉంటాం అనే రోజులు రావుగా. చాలా భయంకరమైన రోజుల్లో బ్రతకడానికి మనం వెళ్ళుచున్నాం. కానీ మనం వేసే ప్రతి అడుగు క్షేమంగా పచ్చిక గల చోటుకి వెళ్ళినట్టు ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడ ఆలస్యమైతే మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలంగా మనం ఎదుగుదాం. చదువు. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. చూడండి, భూమి మీద బ్రతుకుతున్నప్పుడు వేదనలు ప్రతి మనిషికి ఉంటాయి. నువ్వే స్థాయిలో ఉన్న మనిషినన్నా తీసుకో, ఎంత డబ్బున్నా తీసుకో. డబ్బున్నకి నిద్ర పట్టదు, ధనమున్నకి నిద్ర పడుతుందా? లేనునికి ఆకలి అవుతుంది, లేనునికి ఆకలి అవుతుంది. ఇక్కడ జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచిన, అక్కడక్కడ కరువులు, ఇంకా భూకంపాలు వస్తాయి. భూమి గదగద ఏకమేడలై కూలిపోతాయి. మీకు తెలుసో తెలియదో, 99లో ఏమనుకుంటా మహారాష్ట్ర లాతూర్లో పదంతస్తుల మెడలు కూడా పేక మెడలై కూలిపోయినాయి మహారాష్ట్రలో భూకంపం వచ్చి. నేను మీకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఇవన్నీ వేదనలకు ప్రారంభమవుతాయి. అప్పుడు మనిషి కుమారుడు ఎట్లొస్తారు చూడండి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. చూడండి, యేసు ప్రభు నమ్మినందుకు కొన్ని అవమానాలు, కులం లేదంటారు, స్థలం లేదంటారు, జాగ లేదంటారు, ప్రార్థన అంటారు. అనేకులు ఇట్లా మన క్రైస్తవులకు కొన్ని శ్రమలు కూడా రాబోతున్నాయి. అన్నింటిలో మనం తట్టుకోవాలి, క్రీస్తు వైపు చూడాలి, విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యంలో సాగిపోతూ ఉండాలి. ప్రభు రాబడి కొరకు సిద్ధపడుతూ ఉండాలి. 11 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు
ప్రవక్తల వేషం వేసుకొని వస్తారు. పాస్టర్లు, అపోస్తులు. ప్రవక్త అంటే ఎట్లుండాలి తెలుసా? ఊరు మంచిదే, కానీ అక్కడ ఊటలన్నీ చెడిపోయినాయి. ఇంత ఉప్పు వేయగానే టేస్ట్గా మారిపోయింది. అట్లాంటి ప్రవక్తలు లేవాలి. ఎలిషాను తీసుకో, ఏలియాను తీసుకో, వాళ్ళు ఆ పేరుకు తగిన వాళ్ళు. షినెమి గారి కుమారుడు చనిపోతే మరి ఎలిషా లేపిండి, ఇప్పుడు లేపుతాడా? బిషప్ పేరు పెద్దదే, కానీ ఏమీ లేవన్న. మేడి పంట చూడు, మేలి మై ఊడు, నువ్వు పొట్ట విప్పి చూడు, పురుగులుండు. పేరు పెట్టుకుంటారు, దాని క్రియలు లేవెందుకు? క్రీస్తు బిడ్డలంటే క్రీస్తును పోలి నడవాలి, క్రీస్తు లక్షణాలు మీరు ఉండాలి. ప్రవక్తలను పేరు పెట్టుకుంటే ఇక్కడ వాక్యమే నేర్పిస్తుంది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. మీరు దయచేసి తిప్పబడకండి. మీకు కలిగిన వాక్యం గట్టిగా చేత పట్టుకొని మీ విశ్వాసంలో, ప్రార్థనలో మీకున్న దాన్ని పట్టుకొని జీవితయాత్రలో సాగిపోతూ ఉండాలి. అంతేగాని అబ్బా ఆయగారు బాగా చేసింది, ఆయగారు ఇంకా బాగా చేస్తారు కానీ అట్లా మీరు ఈ అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల నుంచి బయట కాకండి, మీ విశ్వాసం నుంచి తెలిగిపోకండి. కాబట్టి ఇంకా నా చదువు కంటిన్యూషన్. అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. అంతం వరకు, దేవుని రాకుడు వరకు సహించుకుంటూ ఉండేవాడే రక్షింపబడతాడు. మీరు మిడిమిడి జ్ఞానం, కొద్దిగా వాక్యం తెలవగానే బైబిల్ పట్టుకొని బోధించడం నేర్చుకోకండి. చాలా మంది రోజులు అట్లనే ఉన్నారు, లేరా? అనేకులు చాలా మంది అట్లున్నారు. కాబట్టి ప్రభు వాక్యాన్ని బట్టి మీకు చెప్తున్నా, మరి అంతం దాకా సహించుకోవాలి. ఇంకా 16 వచనం చూడండి, అదే మత్తయి సువార్తలోని. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు. చూడండి, ప్రభు రాకడకు వచ్చే వరకు మిద్దెలు కట్టుకుంటారు, 2 అంతరాలు 3 అంతరాలు కట్టుకుంటారు. కిందున్న వస్తువులు పైకి తీసుకుపోదామంటే కూడా దిగొద్దు. ఇప్పుడు యుక్రెయిన్ లో ఇప్పుడు ఈ రోజు వాళ్ళ ఎన్ని అప్స్టేర్స్ మీద ఉన్న, అంతరాల మీద ఉన్న, కిందికి రావడానికి వీల్లేదు. వాళ్ళు సేఫ్ జోన్కి వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ బాంబులు వేస్తుంటే వీళ్ళు ఎక్కడో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ బాంబులు తగిలితే చచ్చిపోతారు. ఇప్పుడు బైబిల్ వాక్యం కూడా చెప్తుంది, మిద్దె మీద ఉండేవాడు కిందికి రావడానికి వీల్లేదు. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. అంటారు, పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. పొలంలో ఉండేవాడు నా బట్టలు ఇంటికాడు, నేను ఇంటికి రావడానికి కూడా వీల్లేదు. పరిస్థితి ఎట్లా తయారైంది చూడండి. మొన్న కరోనా వస్తే సొంత భర్త చచ్చిపోతే భార్య కూడా దగ్గర పెట్టట్లేదు, భార్య చచ్చిపోతే భర్త కూడా పోయి వేసేటట్టు లేదు. మీద పడేసే రోజులు అవి దగ్గరుండే రోజులా, భయంకరమైన రోజుల్లో ప్రచున్నాం. పిల్లారా, దేవుని రాకడ దగ్గర ఉంది. ఇప్పటికైనా మీరు ఆ రాకడలో సిద్ధపడి ప్రభుని ఎదుర్కోవాలని నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఇంకా చూడండి, అప్పుడు మహాశ్రమ కలుగును గనక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను ఉండవలనని ప్రార్థించుడి. చూడండి, చలికాలం వచ్చింది అనుకో, ఒకవేళ ప్రభు రాకడ ఎంత కష్టం. శరీరం మనం ఇంత పెద్ద రంగులు కప్పుకుంటేనే సరే ఆగదు. మొన్న ఆ మధ్యలో ఇటీవల లాస్ట్ వీక్లో, లాస్ట్ మంత్లో, జనవరి లాస్ట్ వారంలో విపరీతమైన చలులు వచ్చినాయి. అవునా? ఒకవేళ ప్రభు రాకట చలికాలంలో కూడా రావద్దని ప్రార్థన చేసుకోమని ప్రభు హెచ్చరిస్తుంది. ఆ రాకట ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఇంకా చదువు. లోకారంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునో కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. చూడండి, ముందమ్మని చెప్తాడు, యేసు ప్రభు వచ్చిండు. ఇటీవల కొన్ని లైవ్ లో చూపెడతారు, యేసు ప్రభు ఆకాశంలోకి వచ్చిండు. అట్లా రాడు. మీరు చాలా సోషల్ మీడియాలో చూస్తారు, యేసు ప్రభు ఫోకస్ మధ్య ఆకాశంలోకి వచ్చినట్టు. అట్లా రాడు. ప్రభు ఎట్లా తెలుసా? ప్రధాన దూత శబ్దంతోని, మహాబూర ధ్వనితోని ఆకాశం నుంచి ప్రభు దిగొస్తాడు.
ఇంకా కంటిన్యూషన్ చూడండి. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహాకార్యములను కనపరచెదరు. చూడండి, కడవరి కాలంలో అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు ఏర్పరచబడిన దైవజనులను సైతం మోసపరిచేయడానికి కొరకు సూచక్రియలు అద్భుతాలు కూడా చేస్తారు. అయినా మీరు దయచేసి నమ్మద్దు. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. మోసే చేతిలో ఉన్న కర్ర కింద వేసినప్పుడు అక్కడి మంత్రగాళ్ళ కర్ర కూడా వేసినప్పుడు కింద పాము అయిపోయింది. కానీ మోసే కర్ర పోయి ఆ కర్ర వాళ్ళ పామును మింగేసింది. ఏం చేయలేరు, కానీ మనం సిద్ధంగా ఉండాలి. చదువు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలావు కనబడును అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. చూడండి, మెరుపు ఎంత మెరుస్తుంది, క్లోజ్ అయిపోతుంది. ప్రభు రాకడ కూడా అట్లనే ఉంటుంది. మన ఇంకొక చోట వ్రాయబడ్డది, దొంగ మన ఇంటికి ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలిస్తే మనం మేలుకుంటాం, వాడికి రాత్రి కొత్తడని కావాలి వస్తాం. దొంగ ఎప్పుడుతో తెలియదు కాక ప్రభు రాకడ కూడా దొంగ రీతిగా వస్తాడు. కాబట్టి మీరు ఆ జామీను ఆ గడియను మీకు తెలియదు కనుక మీరు ప్రభు రాకడ కొరకు మెలుగుగా ఉండి కనిపెట్టుకోవాలి. అదే 10 మంది కన్యకుల గురించి చెప్పేటప్పుడు 5 బుద్ధి లేని వారు బుద్ధి గలవారు తమ డ్యూటీలు సిద్ధం చేసుకొని మెలకువగా ఉన్నారు. అవునా? దయచేసి నా ప్రియ సంగమా, ఈ లోకము దాని ఆశంగా కూడా గతించిపోతుంది. మీరు చూడండి, పిల్లలమైన యవనస్తులమైన ఇంకో 10 ఏళ్ళ వరకు వృద్ధులమైపోతాం, తర్వాత సమాధికి వెళ్ళిపోతాం. ఒకవేళ మనం ఇలాగే ఉంటే ప్రభు రాకడ చేయడానికి సిద్ధంగా ఉండాలి వద్దా? ఆలోచించుకో. లోకంలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి అంజూరం చెట్టును చూసి మీరు నేర్చుకోవాలని యేసుప్రభు చెప్పిండు. దాని ఆకులు వసంతకాలంలో రాలిపోతున్నాయి, అప్పుడు మనుష్య కుమారుడు వస్తాడు అన్నట్టు ప్రభు వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రవచనాలు నెరవేరుతున్నాయి, కరువులు, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. మనుష్య కుమారుడు రాకడ ఎట్లున్నదో మీరు చూడండి. 30వ వచనం చూడండి. అప్పుడు మనుష్య కుమారుడు చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ముగొట్టుకుందురు. దేవుని రాకడ ఎట్లుంది? మహామహిమతో ప్రభావంతో వస్తాడు. ఏదో మబ్బులు కనబడ్డాడు, లైవ్ తీసినాం, మేము పెట్టినాం అని రాంగ్. అది అసలు నమ్మద్దు. ఇక్కడ ఎట్లున్నది ప్రభు రాకడ? 30వ వచనం. ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. చూడండి, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొని ప్రలాపించేటారు. సకల గోత్రముల వారు, నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా, నువ్వు ఏ కులస్తునైనా ఏ మతస్థునైనా ప్రభు రాకడ చూడవలసినది. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఇంకొక చోట వ్రాయబడ్డది, ఒక ఇంటి వారు వాళ్ళకే పగలై ఒకరినొకరు అప్పగించుకుంటారు. అన్నదమ్ములు అనేది ప్రేమ ఉండదు. అన్న పోయి తమ్ముల మీద ఇస్తాడు కంప్లైంట్స్, తమ్ముడు పోయి అన్న మీద ఇచ్చుకుంటారు. ఒక ఇంటి వారు వాళ్ళకే విరోధులైపోయే రోజులు ఉన్నాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు మీరు సిద్ధంగా ఉండి ప్రభు రాకడ దగ్గరగా ఉందని దయచేసి గమనించండి. ఇంకా చదువుకోండి. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. అప్పుడు ప్రభు వచ్చేటప్పుడు దూతలు ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు బూర ధ్వని చేసుకుంటూ ఆయన ఎవరినైతే ఏర్పరచుకుంటాడో, చూడండి, కమడి బిల్లులో గివిలే ఉన్నారు. ఎప్పటికి వచ్చేవాళ్ళు ఏర్పరచుకున్న బిడ్డలు ప్రభు మహిమలో పాల్పంచుకుంటారు. అయ్యో, మేము పలానా రోజు పలానా వాళ్ళు యేసురత్నం గారు ఇలా చర్చికి వెళ్ళుచున్నప్పుడు మేము వెళ్ళకపోతే, అయ్యా మేము మీతో రావంటే మీకు మాకు సమయం ఎక్కడిది? అక్కడ వాక్యం ఏం చెప్తుంది? దూతలు బూర ఊదినప్పుడు ఆయన నమ్మిన బిడ్డలు ఆయన ఎద్దకు వెళ్ళిపోతారు. నేను పట్టుకున్న ఆగలేం, ఇంట్లో పోయి బట్టలు తెచ్చుకుందామన్న టైం ఉండదు.
పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. అక్కడ మధ్యాకాశంలో తీర్పు ఉంటుంది. నా ప్రియులారా, మీరు అందులో పాల్పంచుకోవాలి. ఈ లోకం దాని ఆశంతా కూడా గతించిపోతుంది. దేవుడు ఈ జీవ గ్రంథంలో మనకు చెప్పిండు, వసంతకాలం సమీపమైంది, అంజూరం చెట్టును చూసి నేర్చుకోండి. ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారా ప్రభు రాకడ కొరకు? తినుచు త్రాగుచు, ఇక్కడ ఇంకా వ్రాయబడ్డది, తినుచు త్రాగుచు సమయాన్ని గడపకండి. మీరు ఈ లోక ఐక్య విచారణలో ఉన్న మరి తినుచు త్రాగుచు వ్యర్థంగా మీ సమయాన్ని గడుపుకోవద్దని ప్రభు రాకడ కొరకు ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో మీరుండి ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డ బిడ్డలా ఉండాలని నేను ఆశిస్తూ ముగిస్తున్నా. దేవుడి వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న దేవా, మీ పాదముల స్తోత్రం. నీ ప్రియ బిడ్డలతో మాట్లాడారు. అవును ప్రభువా, మేము మీ రాకడ కొరకు సిద్ధంగా ఉంటాం చూపండి. అవును తండ్రి దేవా, మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటే మీ రాకడకు సిద్ధంగా మేము ఉండడానికి కృప చూపండి. తినుచు త్రాగుచు కాలం గడపకుండా నోవాహు దినములను కూడా మాకు జ్ఞాపకం చేస్తున్నావు. జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లిళ్ళకు ఇవ్వబడుచుకుంటున్నారు. అవును, ఆ దినాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అవును ప్రభా, ఇప్పుడు కూడా ఇటుకలు చేస్తూ ఇల్లు కట్టుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇలాగే ఉంటున్నారు. కానీ నీ రాకడను వారు గ్రహించలేకపోతున్నారు. ప్రభా, నోవాహు దినంలో అలాగే ఉన్నప్పుడు అనేకులు ప్రభా మరి 40 రోజుల వర్షంలో మునిగి నాయన చనిపోయారు. నీ బిడ్డలు నీ వాక్యం వింటున్న వారిని జ్ఞాపకం చేసుకో. అనేకులు సిద్ధపడి మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యం నాకు మాకు కూడి వచ్చిన బిడ్డలకు వింటున్న వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామములో తెలియతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు ప్రార్థన వాక్యంలో ఎదగండి.